మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సీలోర్ మండలం ఉప్పరిగూడెం గ్రామ పరిధిలో పవర్ సబ్ స్టేషన్ పరిధిలో తాళ్ల సంకీస శివారు వ్యవసాయ భూమి చౌదవారపు సంతోష్ సన్ ఆఫ్ రామారావు ఖమ్మం నివాసి తన వ్యవసాయ బావి కోసం తీసుకున్న విద్యుత్ పోల్ పక్కన ఉన్నటువంటి తాడి చెట్టును పెంచడం వలన ఈ రోజు 7 పశువులు చనిపోవడానికి కారణమైంది. విద్యుత్ శాఖకు ఆ రైతు కంప్లైంట్ ఇచ్చి ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చెట్టును తొలగించి కరెంటు తీగలను సరిచేసేవారు. ఆ రైతు నిర్లక్ష్యం వలన మూగజీవాలు చనిపోయాయి. ఈ పశువులు అన్ని పీక్ల తాండాకు చెందినవి. ఆ రైతులకు దాదాపు 6 లక్షల నష్టం జరిగింది. ఆ నష్టానికి పశువులు తేజావత్ వీరన్న, శాల్తీలు తేజావత్ శివలాల్, తేజావత్ వెంకన్న, బానోత్ తేజు, బానోత్ శ్రీను, బానోత్ వీరన్నపై రైతులకు ఒక్కొక్కటి చొప్పున పశువులు చనిపోయిన కావున విద్యుత్ శాఖ వారి నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందని రైతులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు విపరీతంగా అడవి ఉన్నట్టు ఉన్నది. ఆ చెట్లకు షార్ట్ అయ్యి కనీసం ఒక్కొక్క వైర్ల మీద తీగ ఉంటే మేము కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళకు చేత కాదు, పని చేయటం అయితే చేత కాదు. కానీ ఏం మాట్లాడతారు, మేము ఎల్సీఎం కనీసం వచ్చి వైర్లు తెగిపడి కింద పడుతున్నాయి, గోడ్లు సస్తాయి. ఇప్పటికీ అంతకుముందు ఒక్కొక్కసారి 7 సార్లు 8 సార్లు గోడ్లు సచ్చినాయి. అప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు పోయి ఇట్లా ఇప్పుడు కూడా వైర్లు అట్టే ఉన్నాయి పోయి మాట్లాడితే వాళ్ళ పని చేయడం చేత కాదు. కానీ మేము ఇప్పుడు ఎల్సీఎం ఎల్సీ ఇయ్యరు, పని చేయరు. ఇప్పుడు తాత్కాలికంగా ఈ రైతుల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. డిపార్ట్మెంట్ పరిస్థితి డిపార్ట్మెంట్ పక్క అవపడుతూనే ఉంది కదా. మాకు వాళ్ళకు ఉన్న పంచాయతీ కాదు కదా ఇది. పరిష్కారం అవపడుతుంది. పక్క ఎవరెవరు ఎంతమంది ఒకలేనా ఈ 2 ఈ ఒక్కని 2 ఒక్కని ఈ మొత్తం తల ఒకటి ఇంకోటి ఆడుందా.